అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే ఆ వరమహాలక్ష్మి తల్లిని ఇంటికి ఆహ్వానిస్తూ ప్రతి క్షణం ఒక సంబరంలాగా జరిగిన వరమహాలక్ష్మి వేడుక మా ఇంట్లో నిండిన ఆ అద్భుతమైన డివోషనల్ వైబ్స్ అమ్మవారి అలంకరణ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వాచ్ టిల్ ద ఎండ్. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన ముఖ మండపస్యాయాం ఆగ్నేయ దిగ్భాగే తు ఇతిః కడుకుండవనైన సమస్త జనానే ఇతిః ఓం సమస్త దేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన ఇతి దైవ బ్రాహ్మణ సన్నిధౌ యుక్తాయాం శ్రీ వరలక్ష్మీ వ్రత పూజార్థం స్వగృహే ఇతి యజమానస్యాది తాయాం స్వస్తి శ్రీతి చాంద్రమానేన పరాపరామ సంవత్సరాణం ఇతిః దక్షిణాయనే ఓం శ్రావణ మాసే ఓం శుక్లపక్షే నవమి తిథిమ్య శ్రీ మహాలక్ష్మి वासयुक्तायां श्री महालक्ष्मी वरम महोत्सव शुभ संदर्भेन शुभ वासरे शुभ नक्षत्रे अनुराधा नक्षत्रयुक्ताय तदांतर ज्येष्ठ नक्षत्र प्रारंभ शुभ संदर्भे शुभ वासरे शुभ नक्षत्र शुभ योगे शुभ करणे एवं ग्रह विशेष विशिष्टायां श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवस्यां तुम्परल गोत्रोद्भवस्य गोत्रोद्भवस्यां नरेश नामदेश्यां धर्मपत्नीः कैवल्या नाम्नीं हरिश्रीवतिका नाम्नीं रागेश नामदेश्यां धर्मपत्नी श्रीलक्ष्मी नाम्नीं यजमानस्य मातुः पद्मम्मा नामदेश्याम् अस्माकं सह कुटुंबानां सह बान्धवानां చేతులు పిడికిలి ఎడమసక కక్షంతలు అయ్యండి ఇట్లా చేయబోయండి ఇట్లా పెట్టుకోండి కుడితోడ మీద క్షీరాబ్ధిశేన దేవతాయే ప్రీత్యర్థం జిదేః వరమహాలక్ష్మి దేవతా పూజార్థం పూజాం చ మహం కరిష్యే. ఇంకా మీ మనసులో ఇంకేమైనా కోరికలు ఉంటే కూడా అమ్మవారి యొక్క దయా కరుణ కటాక్షాలు కలగాలని ఎల్లప్పుడూ కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఆ తల్లిని మనసారా వేడుకోండి. ముఖ్యంగా స్త్రీలు సుమంగళి యోగంతో ఉండాలని నిన్ను నూరేళ్లు చల్లగా కాపాడమని ఆ తల్లిని మనసారా ప్రార్థించాను. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతానాం పూజాం చ ప్రారంభ. ఏ పూజ చేయాలన్నా మొదటగా చేయాల్సినటువంటి పూజ గణపతి పూజ కాబట్టి ఆ గణపతిని మనసారా ఆరాధన చేసుకోండి. అక్షంతలు పెట్టుకోండి, అందరూ చేసుకోండి. వాళ్ళకి ఒక కప్పు కావాల్సిన ఇంటి అంటే ఎందుకు ఖాళీగా ఉంది నక్షత్రం మీకు వాళ్ళు అందరూ పెట్టేసుకోండి. తీసుకోండి అక్షంతలు తీసుకోవాలన్నప్పుడల్లా ఈ వీడియోతో కొన్ని తీసుకోవాలి. ఓకే కొన్ని తీసుకోండి అక్షంతలు. శ్రీ లక్ష్మీ గణాధిపతి దేవతాయే నమః. ఓం గణానాం త్వగణపతిం భవామహే కవిం కవీనావస్సరం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణస్పద ఆనసంయన్నోదివీర్ సాదరం శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. ఇక్కడేయండి. ఓం వక్రతుండో చెప్పండి. ఓం వక్రతుండో మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణారంభః. ఓం కలశస్య శివే పూర్వే ఓం ఇది ఒక పుష్పమే అండి. ఓం కనక్షం కలశస్య మగే కంఠే రుద్రసమాధిత మూలో తత్రహిత బ్రహ్మ మధ్య మాతృగుణసుత ముక్షతి సాగర సర్వే సప్తదీపావసు. దేవతానాం సంప్రోక్షః పూజా ద్రవ్యాని సంప్రోక్షః ఆత్మానం సంప్రోక్షః సర్వజనీని సంప్రోక్షః అపవిత్రో పవిత్రో వా సర్వస్థాంగ కొన్ని స్నానం చేసేటట్టున్నారు. అపవిత్రో పవిత్రో వా సర్వస్థాంగతోద్వా యస్మై పుండరీకాక్షం సభావ్యహం తరసుచి పుండరీకాక్షాయ తే నమో నమః. మళ్ళీ కొనక్షణ పట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయే నమో నమః. ధ్యానపూర్వక షోడశ నామ పూజాం చ ప్రారంభః. అతః శ్రీ మహాగణాధిపతి దేవతానాం ప్రీత్యర్థే ఇతి ప్రాణాపస్తపూర్వక నమస్కారం ప్రారంభః. సునేతే పునరస్మాసు ప్రణః ప్రాణవిహానో ప్రాణదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. క్షత్రయండి స్థిరో భవ భ్రదో భవ సముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతి దేవతాయే నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం పాదయోః పాద్యాని సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖేః శుద్ధాజనీయం సమర్పయామి. భగవాన్ సర్వాత్మకాసు ప్రీతో ప్రసన్నో వ్రతో భవంతో చేపట్టుకోండి. ఓం భావోయిస్తిర్మయో భవతాన భూర్జేదదాతన మహిరణాయ చక్షస్సే యోగస్యవతమోరజా తస్య భాజాయతే నమస్తీరవాదః తస్మారంగమామః యస్వ స్వయా జన్మదా పూజనీయదాచనాం. బుద్ధిపత్తేడుంది తీసుకురండి. ఓం ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ వరమహాలక్ష్మి దేవతానం పూజార్థం ప్రథమేన శ్రీ మహాగణాధిపతి దేవత కల్పయామి. కుంకుమేన పరికల్పయామి. హరిద్రాచూర్ణాన్ని సమర్పయామి. శ్రీగంధాని ధారయామి. తదాంతరే పుష్పేని పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. కాడదీస్పట గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమో నమః. ఇది పుష్పేని పాంతు రక్షండి. ఓం సుముఖాయ నమః. చంద్రయాన్ హలో జై శ్రీరామ్. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. వక్రతుండాయ నమః. శుభకర్ణాయ నమః. ఏరంబాయ నమః. స్కందపూర్వదాయ నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. కుమార గురువే నమః. బ్రహ్మచార్యే నమః. ఓం శ్రీ సిద్ధి బుద్ధి ప్రదాయకాయ శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాని సమర్పయామి. గణపతి తీసుకోండి, వెలిగించుకోండి. Soalnya aku ya sebenarnya.
ఇరువైపు కన్నులు వచ్చేటట్టుగా ఒకటి చేయండి, తర్వాత చిన్న ఇది చేయండి. ఓం దశాంగం గంగోవేదాం సుగంధాం సుప్రోహరం సర్వదేవతాం స్మృతాం ధూపోయం ప్రతిపుష్టిరాం వేదాధిపత్న సంపూర్ణం నాదరూపం నిరామయం మధ్యాహ్న విగ్రహస్కారం ఘంటానాదం శ్రావయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది ధూపమాగ్రాపయామి, స్థాపయామి, పూజయామి. ఓం తదాంతరైతే దేవతానాం సంపూర్ణానుగ్రహ ప్రాప్యతే. ఇంకో దాన్ని వేసుకోండి, పంచపాన్ని తీసుకోవడానికి ఇబ్బంది. పంచపాన్ని వచ్చి తులసి చేస్తున్నావు ఇట్రా తిరుగుతుందా. ఓం శ్రీ దీవేన సందర్శయామి. దీపాలు గ్రహించండి. మహాగణాధిపతయే నమః. దీవేన సందర్శయామి. ప్రాంతరే శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం నారీకేల ఫలం కొబ్బరికాయ తీసుకొని మనసారా నమస్కరించి ఆ ఫలాన్ని సమర్పించండి. మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ పూజ చేయలేదు కాబట్టి బలవంతం ప్రార్థించండి. కొబ్బరికాయ తీసుకోండి, తీసుకొని నమస్కారం. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాజనీయం సమర్పయామి. భగవాన్ సర్వాత్మగా సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణాం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్రధీరాయ తేజః. వక్రతుండాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ విఘ్నరాజ మహాగణాధిపతి దేవతానాం ప్రీత్యర్థే ఇతి. ఓం ప్రాతకాలేషు శ్రీ మహాగణాధిపతి దేవతా పూజార్థం ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం సందర్శయామి. జై బోలో గణేశ్వరాజుకి జై. బోలో వక్రతుండ వినాయక స్వామికి జై. బోలో లంబోదరుడికి జై. బోలో విఘ్న వినాయక మూర్తికి జై. బోలో లక్ష్మీ గణాధిపతికి జై. ఇది శ్రీ మహాగణాధిపతి భక్తతుండో శూర్పకర్ణ హిరంబ సంద పూర్వజాయ సర్వసిద్ధి ప్రదాయకాయ తే నమో నమః. శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థే మంత్ర విశ్వపూర్వక నమస్కారం సమర్పయామి. అదా ఆత్మా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆ గణపతి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేయండి. యానికాని చ పాపాని జన్మాంతర ఉదారి తాని తాని ప్రదక్షిణ ప్రదక్షిణే పదే పాపో పాపకర్మం పాపాత్మ పాప సంభవ తాన్మాన్ కృపయాదేవ శరణాగత వత్సల. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతానాం ప్రాదార బిందం సమర్పయామి. ఇంతరక్షణ చేత పట్టుకోండి. కొన్ని రెండు గింజలు రెండు గింజలు అన్నోటి పట్టుకుంటే గిల్లలు కావాలి. రెండు గింజలు పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు చేసినటువంటి పూజలో ఏదైనా తప్పులు దోషాలు ఉంటే మన్నించమని చెప్పి ఆ గణాధిపతి మనసారా పెట్టుకోండి, చెప్పుకోండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శక్తిహీనం, భావహీనం, జనాధిపతి సమర్పయామి. చేయబెట్టమ్మా. అక్షంతలు నీళ్ళు పోసుకొని అక్షంతలు వదిలిపెట్టాలి. ఓం తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతయే దేవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్వదీపదే. నమస్కృతే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తఫలితాం లోకైకదీపాంకురే శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైయోగినం సరసిజం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతే శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ధ్యాయామి. ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతాని సమర్పయామి. ఇక్కడ వరమహాలక్ష్మి ఆ తల్లి ఐదో తనం అంటారు. మామూలుగా ఐదో తనం అనేటటువంటి దానికి చిహ్నం ఏంటంటే మనిషి చేతికి ఉన్నటువంటి 5 వేలు. ఈ 5 వేలు ఒక్కొక్క తనానికి ఒక్కొక్క సుమంగళి తత్వానికి ప్రతీక. ఆ సుమంగళి తత్వంతో కూడుకున్నటువంటి ఆ తల్లి పంచశక్తులతో కూడుకుని ఉంటాయి. ఏ దేవతా స్వరూపమైనా కూడా పంచశక్తులతో కొలువై ఉంటారు. ఆ యొక్క శక్తులే 5 భాగాలు కాబట్టి 5 బొట్లు పెట్టే పూజ చేస్తారు జనాలు ఎక్కడైనా కూడా. కాబట్టి అవి 5 శక్తులకు ప్రతీక, 5 సుమంగళి తత్వాలకు ప్రతీక. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని కూడా ప్రతిష్ఠ చేస్తున్నటువంటి ఆవాహన చేస్తున్నటువంటి ఈ సమయమందున కూడా తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర, మధ్యస్థానమైనటువంటి ఈశాన్య కోణం అంటారు. ఆ కోణంలో దేవతా ప్రతిష్ఠ అనేటటువంటి జరుగుతుంది. దేవాలయమైనా అక్కడైనా ఏ ఆసనంలో అయినా కూడా దేవతలను ఆవాహన చేయాలంటే దాని విధి విధానం అది శాస్త్రం. కాబట్టి మొదటగా ఆ పంచ బ్రహ్మాత్మికమైనటువంటి ఆ శక్తుల్ని ఆయా శక్తుల రూపంలో ఇక్కడికి ఆవాహన చేస్తూ మధ్యలో ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని మనం ప్రధానంగా పూజించేటటువంటి దేవతలకు శుభపడుతుంది. కాబట్టి ముందుగా అక్షంతలు తీసుకొని తూర్పు భాగంలో ఈ కలశం వెంకాల భాగంలో ఆ యొక్క శక్తులందరినీ ఆరాధన చేయాలి. అక్షంతలు మన చేతిలో పట్టుకొని చెట్ల దగ్గర ఆ యొక్క అక్షంతలు అక్కడ ప్రాదేశంలో వేయాలి. ఓం మహాదేవే చ విద్మహే రుద్రపత్తే చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఓం శ్రీ గౌరీ దేవతాయే నమో నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అన్న
ఓం తదాంతరే దక్షిణో దిశే మహాదేవే చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాలక్ష్మీం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం మహాదేవే చ విద్మహే బ్రహ్మపత్యే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ మహాసరస్వతీం ఆవాహయామి స్థాపయామి పూజయామి మహాదేవే చ విద్మహే ఇంద్రపత్యే చ ధీమహి తన్నో శశి ప్రచోదయాత్ ఓం శ్రీ ఇంద్రాయ దేవతాయం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం మహాదేవే చ విద్మహే సూర్యపత్యే చ ధీమహి తన్నో సంజ్ఞో ప్రచోదయాత్ సంజ్ఞా దేవతాయే నమో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇది 5 శక్తుల యొక్క నామాలు. ఆ యొక్క తల్లులు ఆ శక్తుల రూపంలో ఇక్కడ కొలువై ఉంటూ మనం ఈ రోజు ప్రధానంగా పూజించేటటువంటి దేవత వరమహాలక్ష్మి. ఆ తల్లిని కూడా మనసారా నమస్కరించుకొని అమ్మవారు క్షీరాబ్ది తనయి అంటే క్షీర సముద్రం మదనమప్పుడు పుట్టినటువంటి తల్లి కాబట్టి క్షీరాబ్ది తనయి అంటారు. అంటే పాల సముద్రుడి యొక్క పుత్రిక అని అర్థం దాని యొక్క పేరు. కాబట్టి అమ్మవారిని ఆ యొక్క పాల సముద్రంలో నుంచి మన కోసమై అమ్మవారు దిగి వస్తున్నట్టుగా భావన చేస్తూ ఆ అమ్మవారు వరాలు ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి వరలక్ష్మి అయింది. కాబట్టి లక్ష్మి అంటే సర్వదా శుభప్రదమైనది అని అర్థం. కాబట్టి ఆ తల్లి నెరవేర్చినటువంటి కోరికలు ఏవి కూడా ఉండవు ఈ లోకంలో. మరియు చింతామణ గృహ నివాసిని అంటే అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణంలో చింతామణి అనేటటువంటి గృహము అత్యంత శుభప్రదమైనది. చింతామణి అంటే చింతలు లేనటువంటిది అని అర్థం. కాబట్టి అన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి తల్లి జగన్మాత జగజ్జనని ఈ లోకాన్ని ఉద్ధరించేటటువంటి ఏకైక శక్తే అమ్మవారు. ఆ అమ్మవారే త్రికోణ ఆకారంతో వెలుగొందుతూ చింతామణి యొక్క గృహంలో మధ్యస్థానంలో ఉండేటటువంటి లలితా త్రిపుర సుందరియే సర్వ జగత్తును కూడా కాపాడేటటువంటి తల్లి. ఆ తల్లినే ఆ వరమహాలక్ష్మిగా ఆరాధన చేస్తూ మనం పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క చింతామణి యొక్క గృహంలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి ఈ యొక్క బ్రహ్మాండాలను పాలించేటటువంటి ఆ తల్లిని పూజిస్తున్నాము సాక్షాత్తుగా అన్నట్టుగా భావన చేస్తూ ఆ తల్లిని ఇక్కడికి విచ్చేస్తున్నట్టుగా మనము ధ్యానించాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాయే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇది ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. ఇక్కడ అమ్మవారి యొక్క పూజ మనం చేస్తున్నటువంటి ఇన్ని వస్తు పదార్థాలు ఏవి పెట్టుకున్నా కూడా అత్యంత పరమమైనటువంటి శుద్ధమైనటువంటి పదార్థం ఏదంటే పసుపు మాత్రమే. అందుకే పసుపుతో చేసినటువంటి గణాధిపతిని ఆవాహన చేస్తాం. విభూషితే సింహాసనమిదం దేవి సియాకృతం సురపూజితే శ్రీ వరమహాలక్ష్మి దేవతాయే నమః ఆసనం సమర్పయామి. ఓం సువాసిత జలం రమ్య సరస్వతీర్థం సముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవా నమస్కృతే శ్రీ వరమహాలక్ష్మి దేవతాయే నమః పాదయో పాద్యాని సమర్పయామి. ఓం శుద్ధోదకం చ పాత్ర సుగంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీ వరమహాలక్ష్మి దేవతాయే నమః పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం అక్షరం కింద పెట్టి గంగా జలాన్ని తీసుకొని ఒకసారి వేయండి. ఓం గంగాజలం హయానీతం మహాదేవాశిరస్థితం శుద్ధోదకమిదస్థానం గృహాణామిదు సోదరి శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఇక్కడ గౌరీ దేవత మీద ఇక్కడ 3 దగ్గర తాకించాలి. ప్రాణప్రతిష్ఠ అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. అపరిమితమైనటువంటి శక్తిని మితమైనటువంటి మంత్రముతో అమ్మవారిని ఆవాహన చేయడమే ప్రాణప్రతిష్ఠ అంటారు. ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేసిన పాలు పెరుగు ఉన్నాయా పూజయామి అత శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోయిస్తే మయోపవాధాన భుజేతదాతన మహేరణాయ చక్షస్య యోగశివతవరస తస్య బాధాయ విహనాస్తిర మాతః తస్మా ఆరంగమామః కుంకుమాభిలేపం పూజితే శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః కుంకుమాలంకరణం సమర్పయామి. అత ఆభరణం కొన్నితో సంరక్షణ చేసి అమ్మవారి చెంత సమర్పించాలి. ఓం ఆభరణం కేయూర కంకణ దేవి హరణో పూజితే మేకరే విభూషణ నామల్యాని గృహాణ ఋషి పూజితే. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతా ప్రీత్యర్థే శక్తానుసారేణ ఇది ఆభరణం సమర్పయామి అక్షతాం సమర్పయామి. ఓం తప్త హేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే. అమ్మవారి యొక్క మాంగళ్యాన్ని గుర్తుపెట్టిన భావన చేసి అక్షంతులేయండి. ఓం గిరీహి అక్షతాని సమర్పయామి అక్షతాం ధవలాం దివ్యాం శాల్యాం స్థండులాం శుభాన్ హరిద్రాకుంకుమోపేతాం గృహాత్వామబ్ది పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః అక్షతాని సమర్పయామి. అత పుష్పపూజం పుష్పం సమర్పిస్తూ ఉన్నారు. ఓం మల్లికాజాదికుమతై చతుర్వాక్తసూత్రే నీలలోహితై పుష్పే చ పుష్పయామి. హరిప్రియే హరిలోకే హరినందని శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః పుష్పేమి సమర్పయామి. ఓం మతాంగ పూజ ఓం చంచలాయే నమః. ఈ అక్షంతలేంటి పుష్పాలయండి.
ఓం చంచలాయై నమః పాదో పూజయామి ఓం శపలాయై నమః జానుని పూజయామి పీతాంబరాయై నమః భూమిం పూజయామి కమలవాసిన్యై నమః కరిం పూజయామి పద్మాలయై నమః నాభిం పూజయామి ఓం కంబు కంటే నమః కంఠాన్ పూజయామి ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి ఓం శ్రియాయై నమః ఓడ్యానం పూజయామి ఓం సునాసికాయై నమః నాసికాన్ పూజయామి ఓం సునేత్రాయై నమః నేత్రాని పూజయామి ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి ఓం కమలాయై నమః శిర పూజయామి ఓం శ్రీ వరలక్ష్మీ నమః సర్వంగాని పూజయామి అత శ్రీ వరమహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థే అభిలోపతాలు కూడా సమర్పించండి మధ్యలో కొన్ని పుష్పాలు కూడా వేయండి తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ చేస్తున్నాం మనసారా అర్చిస్తూ ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహిత ప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం సుచ్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వదాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుస్త్రాయై నమః ఓం విభావద్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దీప్త్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుదాయై నమః ఓం వసుదారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం క్షీరోద్ధ సమద్భవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః ఓం బుద్ధాయై నమః ఓం అనగ్గాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పదుద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాల్యాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చంద్రభుజాయై నమః ఓం ఓం హిందూ సీతారాయై నమః ఓం మాధోద జనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాద్యంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం విశస్విన్యై నమః ఓం సుందరాయై నమః ఓం ఉదరంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం మహిమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయై నమః ఓం సదా సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశగంధాయై నమః ఓం నందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణు వక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాసితాయై నమః ఓం దారిద్ర్యదంసిన్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం శ్రీ భువనేశ్వర్యై నమః ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాయై నమో నమః ఓం శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. నక్షత్రం తీసుకొని నమస్కరించి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని 5 సార్లు అనుకుని నక్షత్రం అమ్మవారు చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి. ఊరిలో చెప్పండి. రేపు పోతున్నాం అంట పోతున్నాం అంటారు ఏం పోతుందా ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతానం ప్రీత్యర్థే నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాని సమర్పయామి. చంద్రయ్యం అంటే యేసుడు యేసుడు కాదు. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి వరమహాలక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం పొందాలనంటే పంచపల్లవాలతో కూడుకొని మనం పూజిస్తున్నాం. అమ్మవారిని ఏ దేవతా పూజ అయినా కూడా వనంలో చేయడం ఉత్తమోత్తమం. లేదంటే మన ఇంట్లో కనీసం అంత కొంత వనాన్ని 5 రకాలైనటువంటి వనాలను తీసుకురామని చెప్తున్నది శాస్త్రం. కాబట్టి దాని ప్రకారంగానే మనం ఇక్కడ మర్రి, రావి, మామిడి చిగులు తెచ్చి పూజ చేస్తున్నాం. ఆ యొక్క వృక్షాలలో కూడా రావి చెట్టు సాక్షాత్తుగా లక్ష్మీనారాయణ స్వరూపం అంటారు. కాబట్టి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి దేవాలయాల్లో. కాబట్టి ఆ యొక్క అతీతమైనటువంటి ఆ సృష్టిలో ఉన్నటువంటి శక్తి వృక్షాల రూపంలోనే రూపంగా ఉంటుంది. తదుపరి ఆ పుష్పాల లోపలికి, ఆ తదుపరి కాయలు, ఫలాల లోపల ఉంటుంది. కాబట్టి అమ్మవారికి నిత్యనూతనంగా సమర్పించినటువంటి యొక్క పెట్టినటువంటి ద్రవ్యాలలో మీరు అక్షంతల దేవతను నేను చేసినట్టుగా భావన చేస్తూ ఆయా వృక్ష జాతుల్లో కూడా అక్షంత వేసి నమస్కారం చేయండి. ఓం వృక్షమూలే మహాగౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి, మహాలక్ష్మీం ఆవాహయామి స్థాపయామి పూజయామి, మహాసరస్వతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి.
శ్రీరామేయం ప్రతిపృష్యతాం వేదాదివర్ణం భూతం ధాతరూపం నిరామహిం మధ్యాదిగ్రస్తారం ఘంటానాదం శ్రావయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమాగ్రాపయామి. కొంచెం ముందర జరిగి అమ్మా ఫస్ట్ అగరబత్తి పెట్టండి. జై శ్రీరామ్. ఫస్ట్ పసుపు తీసుకొని ఈ పెట్టిన 5 ద్రవ్యాలు లక్ష్మీ కళాశాల స్థానాలు నాలుగులో వేయండి. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అమ్మవారిని కూడా ఒకసారి శ్రీమాత్రే నమః పై వేయండి. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. కూడా ఈసారి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఒక దగ్గర తీసుకొని తర్వాత తీసండి, ఒక పనులు పెట్టండి. తర్వాత అమ్మవారి యొక్క వరకల్పాన్ని చెప్పుకోండి. సంతోషం ఓం నమస్తే లోకజనన్యే నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః కుటంతి. ఓం ఇది నైవేద్యార్థం నారీకేళఫల నైవేద్యం సమర్పయామి. ఇది దేవతానాం ప్రీత్యర్థే ఇది కదలీఫల నైవేద్యాన్ని సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాయై నమో నమః. మీరు సంతోషం. ఓం ఇక్కడ ఓం అదా తోరగంధిం పూజయామి. అయం ముహూర్తస్తు ముహూర్తస్తు. దాన్ని కూడా ఫస్ట్ ఒకసారి వెళ్ళి తర్వాత పూజించాలి. పుష్పాన్ని సమర్పించి అక్షంతలు తీసుకొని 9 గంటలు ఆ 9 గంటలకు పూజ చేయాలి. ఓం కమలాయై నమః ప్రథమగంధిం పూజయామి. రామాయై నమః ద్వితీయగంధిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయగంధిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థగంధిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమగంధిం పూజయామి. క్షీరాభితనయాయై నమః షష్టమగంధిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమగంధిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమగంధిం పూజయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవమగంధిం పూజయామి. బద్ధామి దక్షిణాస్తే నవసూత్రం శుభప్రదం. పుత్రపౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమో నమః. అయం ముహూర్తస్తు ముహూర్తస్తు. తీసుకొని అమ్మవారిని కట్టినట్టు భావన చేయండి. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాయై నమో నమః. ఇది దూరగ్రంథాన్ని సమర్పయామి. కథయిన తర్వాత కట్టుకోవచ్చు. కథయిన తర్వాత కట్టుకోవచ్చు. అంటే శ్రద్ధ కలిగింది. అదే లక్ష్మణ చదువు అమ్మవారికి ఆలోచన సమర్పిస్తున్నాను. పూర్వకాలంలో శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్తున్నారు. ఓ మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతాన్ని ఒక దానిని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. లోక ఉపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు కూడా తెలియజేస్తాను, శ్రద్ధగా వినని తెలియజేస్తున్నాడు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొనుండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడిని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు కలిగినటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించేటటువంటి వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో సవిధేయంగా చెప్పండి అని కోరింది. ఆ కాత్యాయిని పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణుకుండినం అనేటటువంటి పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణంలో బంగారు కుట్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాదులు గల యోగ్యురాలు చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతిని కళను గురించి వినవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపం బియ్యం పోసి పంచ బలవాలైనటువంటి రావి, జూబి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలైన ఆకులతో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకీ దేవి నారాయణీ నమస్తు అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. శక్తి కొలది బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులు గల దూరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఉత్తమమైనటువంటి ఈ వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారిని చేయవచ్చును. అటు చేసినచో సర్వ సౌభాగ్యములు కలిగి సుఖ
సంతోషాలు కలుగుతాయని చెప్పి తెలియజెప్పాడు. ఈ కథను విధువారులకు, చదువుల వారులకు వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సుఖంపులు కలుగుతాయని లోకసిద్ధి. అచ్యుతాం పుష్పాం సమర్పయామి. ఈ ప్రకారంగా వరలక్ష్మి దేవత సారుమతి అనేటటువంటి స్త్రీ ఈ యొక్క దేవతను ఆరాధించి పూజించి ఆ యొక్క వ్రత మహత్యాన్ని తెలుసుకొని ఈ యొక్క దేవత యొక్క అనుగ్రహం కలగాలని ఆ లోకమంతా కూడా తెలియజెప్పి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రజలందరి చేత కూడా వరలక్ష్మి దేవత పూజించి వారందరూ కూడా ధన్యులయ్యారని చెప్పి లోకకీర్తి. ఈ విధంగా పార్వతీదేవికి పరమశివుడు ఉపదేశించినటువంటి వ్రతము వరమహాలక్ష్మి వ్రతం. ఈ యొక్క అమ్మవారు సాక్షాత్గా కాత్యాయని. ఆ కాత్యాయనికి ఈ యొక్క వ్రతాన్ని తెలియజేయడం యొక్క అర్థం ఏమిటంటే ఎంతటి శక్తి ఉన్నా కూడా పరిపూర్ణమైనటువంటి శక్తి ఎప్పుడు కలుగుతాయి అంటే భార్య భర్త అంటే ఒకరు అహంకారంతో కూడుకొని జీవిస్తే ఏనాడు కూడా మోక్షాన్ని పొందలేరు, అది దేవతలైనా మానవులైనా. కాబట్టి మోహాన్ని ఆ యొక్క మోక్షాన్ని పొందాలన్నా మోహాన్ని తొలగించుకోవాలి, అహంకారాన్ని తొలగించుకోవాలి. భర్త కన్నా భార్య గొప్పది, భార్య కన్నా భర్త ఎల్లప్పుడూ గొప్పవాడు అనేటటువంటి భావనతో అనునిత్యము కూడా ఒకరిలో ఉన్నటువంటి ఒకరి శక్తిని ఎప్పుడైతే పూజించబడతామో అప్పుడే లోక కళ్యాణం జరుగుతుందని చెప్పి దేవతగా సాక్షాత్తుగా వివరించారు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఆ పరమశివుడు చెప్పినటువంటి దాన్ని పార్వతీదేవి విని ఆమె యొక్క సుమంగళి తత్వం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని పార్వతీదేవి మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. అచ్యుతాం పుష్పాం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మి దేవతానాం సంపూర్ణ నివేదానుగ్రహ ప్రాప్త్యర్థేన ఇది అక్షతాన్ని సమర్పయామి. ఇప్పుడు మహానివేదనం. అమ్మవారికి నేను నైవేద్యం చేసారో అవన్నీ పెట్టాలి, ఇది మర్చిపోయింది. ఇదే కూర్చుని మొత్తం నా పూజ అయిపోయిన పూజ కాదు పుట్టిన అన్ని చేసినట్లే ఇచ్చేస్తాను. అవునండి, అలా వేసుకున్నాను. ఏం వేసుకుంటారు? ఇలాచి మిరియాలు లవంగా మాహూత సంప్రదా బ్రహ్మ భోర్భవస్వరోం మనుగట మరొకగా తీసుకొని చూడగలుగుతాం. అమ్మ అంత మెల్లగా కొట్టకూడదు మమ్మీ, మైలా లేదు. దాని గట్టి పెట్టింది, అదే సరే గట్టి పెట్టింది. నేను సంతోషం ఓం మాభూతోత్ర సంభృత బ్రహ్మ భూర్భవస్వరోం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉపానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః. నుంచి అతీతంగా 3 సార్లు వచ్చాను. నుంచి దీపం నిర్మించాను. సమర్పయామి. భగవాన్ సర్వాత్మగా సుప్రీతో ప్రసన్నో వరదో భవంతు. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ఇది దక్షిణాపూర్వక తాంబూలం. ఓం భోగీఫలస్య కర్పూరై నాగవల్లీతలయుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరమహాలక్ష్మీ దేవతానాం సంపూర్ణానుగ్రహ ప్రాప్త్యర్థే ఇది దక్షిణాపూర్వక తాంబూలాన్ని సమర్పయామి. దేవి నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శ్రీ వరమహాలక్ష్మి దేవతానాం సంపూర్ణ దివ్యానుగ్రహ ప్రాప్త్యర్థేన ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం సందర్శయామి. జై బోలో వరలక్ష్మి మాతా కీ జై, బోలో మహాలక్ష్మి మాతా కీ జై, బోలో క్షీరాబ్ది తనయునికి జై. శ్రీ వరలక్ష్మి దేవతానాం సంపూర్ణ దివ్యానుగ్రహ ప్రాప్త్యర్థేన
రాంతరే అక్షంతలు పూలు చేత పట్టుకొని అమ్మవారికి మంత్రపుష్పం చెప్పుకోండి. ఇక్కడికి వెళ్తాం. వరలక్ష్మీ శుభమంగళం శ్రీ మహాలక్ష్మీకి మంగళం హరిప్రియానికి శుభమంగళం ఆదిలక్ష్మీ సూర్యమంగళం ధాన్యలక్ష్మీ శుభమంగళం ధైర్యలక్ష్మీ శుభమంగళం మంగళం వరలక్ష్మీ శుభమంగళం సంతానలక్ష్మీ అమృతమంగళం విజయలక్ష్మీ శుభమంగళం విద్యాలక్ష్మీ మంగళం ధనలక్ష్మీ మంగళం అష్టలక్ష్మీ జయమంగళం జయమంగళం శ్రీ శివమంగళం మంగళం ఆనందామృతవర్షిణివమ్మ తల్లి వరలక్ష్మీ ఆ వరమహాలక్ష్మి తల్లి ఆశీస్సులు అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో కూడా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో జరిగిన ఈ చిన్న వేడుక మీకు ప్రశాంతతని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ కొట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.